నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా రీల్స్ మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారాయి. అయితే ఈ రీల్స్ చూడటం కేవలం కాలక్షేపం మాత్రమే కాదు, అది ఒక తీవ్రమైన వ్యసనంగా మారే ప్రమాదం ఉందని మీకు తెలుసా? రీల్స్ చూస్తున్నప్పుడు మన మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది ఆల్కహాల్ లేదా ధూమపానం వంటి వ్యసనాలకు గురైనప్పుడు అలాగే కలిగిన ఆనందాన్ని పోలి ఉంటుంది. ఈ ఆనందం మనల్ని నిరంతరం రీల్స్ చేసేలా ప్రోత్సహిస్తుంది, ప్రభావితం చేస్తుంది. తద్వారా అది ఒక అలవాటుగా మారి క్రమంగా వ్యసనంగా మారుతుంది. అంతేకాకుండా ఫోన్ స్క్రీన్ల నుండి వెలువడే నీలి కాంతి మన నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ కాంతి మెదడును పగటిపూట అంటే పగలు అనే ఉద్దేశాన్ని కలిగించి భ్రమింపజేసి నిద్రను నియంత్రించే మెలటోనిన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. ఫలితంగా నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. నిద్రపోయే ముందు 1 గంట స్క్రీన్ సమయం నిద్రలేమి ప్రమాదాన్ని 60% పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్యల నుండి బయటపడటానికి డిజిటల్ డిటాక్స్, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, అలాగే నిద్రకు ముందు ఫోన్ వాడకాన్ని నివారించడం వంటివి అవసరం. ఈ వ్యసనం మీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తే వైద్య నిపుణులను సంప్రదించడం చాలా మంచిది.